ప్రియమిత్రులకు పునఃస్వాగతం. లీలాసుకుడు రచించినటువంటి శ్రీకృష్ణ కర్ణామృతం ప్రథమాశ్వాసంలో 74వ శ్లోకం ఇలా ఉంది. ఆ బాలకృష్ణుడు, ఆ యశోదానందనుడు తన కళ్ళ ముందు సాక్షాత్కరించాడు లీలాసుకుడికి. ఆ ఆనందం, ఆ తన్మయత్వం ఆయనలో పలు రకాలుగా తాండవిస్తూ అనేకమైనటువంటి శ్లోకాలని ఇక్కడ ప్రత్యక్షమవుతున్నాయి. మాధుర్యేణ ద్విగుణ శిశిరం వక్త్రచంద్రం వహంతి వంశీ వీధి విగళదమృత స్రోతసాసేచయంతి మద్వాణీనాం విహరణ పదం మత్త సౌభాగ్యభాజాం మత్పుణ్యానాం పరిణతిరహో నేత్రయోస్సన్నిధత్తే. నా పుణ్యము రూపాన్ని దాల్చి యశోదానందునిగా, నందాంగన డింబకునిగా, బాలకృష్ణునిగా తన ముందు కనిపిస్తోంది అంటున్నాడు లీలాసుకుడు. మాధుర్యేణ శీతలీ క్రియతే తాపో ఏన తన్మధురం స్మృతం అని చెప్పబడుతోంది అమరం. మాధుర్యేణ అనగా తాపమును చల్లార్చునట్టి గుణ విశేషము చేత ద్విగుణి శిశిరం, ద్విగుణీకృతమైనటువంటి రెండింతలుగా పెరిగినటువంటి చల్లదనమును, అనగా మునిపే చల్లగా ఉన్నటువంటి ఆ ప్రదేశము మరీ మాధుర్యంతో కూడి మరింత చల్లగా అయిపోయింది. చూడటానికి చాలా సుఖప్రదంగా ఉంది అని భావన. వక్త్రచంద్రం, మోము చంద్రుడు, చంద్రబింబము వంటి ముఖము కలిగినటువంటి ఆ బాలకృష్ణుడు వహంతి తాల్చుచున్నదియు. వంశీ వీధి విగళదమృత స్రోతసా సేచయంతి. వంశీ పిల్లన గ్రోవి యొక్క వీధి మార్గము నుండి విగళత్ స్రవించుచున్న అమృతము యొక్క స్రోతస ప్రవాహము చేత, అమృతము వలె అత్యంత భోగ్యమైన ప్రవాహము వలె వచ్చుచున్నటువంటి ధ్వని చేత సేచయంతి, తన యొక్క చెవులు నిండిపోతున్నాయి. తన యొక్క చెవుల నిండా కూడా అమృతమయమైనటువంటి ఆ మురళీగానం వినిపిస్తూ ఉంది. విలాస మురళీ నినదామృతేన సించన్ ముదంచితమిదం మమ కర్ణయుగ్మం అన్నాడు ఇంతకుముందు శ్లోకంలో. అలా నిండిపోతూ ఉన్నటువంటి చెవులను మద్వాణీనాం, నా యొక్క వాక్కులకు విహరించు స్థానము, అనగా విహారస్థానంగా యథేచ్ఛగా సుఖంగా స్వేచ్ఛగా మాట్లాడటానికి చెప్పుకోవటానికి ఆధారభూతమైనటువంటి ఆ బాలకృష్ణుడు విచ్చలవిడిగా తన యొక్క భావాలను అందించుకోవటానికి అవసరమైనటువంటి ఆ బాలకృష్ణుడు మద్వాణీనాం విహరణ పదం మత్త సౌభాగ్యభాజాం, మత్త మదించినటువంటి సౌభాగ్యము విభవ సంపత్తి పెంపును భాజాం పొందినవి అయి మిక్కిలి అధికమై విర్రవీగుచున్నవి అనుట, మితిమీరి అతిశయించుచున్నవి అని కూడా మనం చెప్పుకోవచ్చు. మత్పుణ్యానాం, నా యొక్క సుకృతము చేత పరిణితి పరిపాకము నిరతిశయమైన పుణ్యముల యొక్క పరిపూర్ణ ఫలస్వరూపమైనటువంటి కృష్ణాఖ్యతత్వము నేత్రయో, నా రెండు కన్నులకు సన్నిధత్తే సన్నిధానము చేయుచున్నది, నా కన్నులకు పొడచూపుతోంది అని చెప్పుకుంటున్నాడు లీలాసుకుడు పరమానంద భరితుడై. మాధుర్యేణ ద్విగుణ శిశిరం వక్త్రచంద్రం వహంతి, చల్లనైనటువంటి చందమామ వంటి ముఖారవిందమును వంశీ వీధి విగళదమృత స్రోతసాసేచయంతి, చెవులలో అమృతం పోసినట్టుగా వినిపించేటటువంటి మురళీనాదమును మద్వాణీనాం విహరణ పదం, నా యొక్క మాటలకు స్వేచ్ఛలకు స్వేచ్ఛగా నా కవిత్వానికి విహరించే స్థానము అయినటువంటి మత్త సౌభాగ్యభాజాం, మదించినటువంటి విభవ సంపత్తికి నిండినటువంటి మత్పుణ్యానాం పరిణతి, ఇదంతా కూడా నా యొక్క పుణ్య
పరిపాకము యొక్క పరిణతత్వం మూలంగా అహో నేత్రయోహో సన్నిధత్తే, నా కన్నుల ముందు ప్రత్యక్షమవుతోంది అని ఆనందపడుతున్నాడు లీలాసుకుడు. దానికి వేంగనామార్చుని యొక్క తెలుగు పద్యం ఇలా ఉంది. లావణ్యాంబుధి చంద్రబింబముఖలీలందాల్చి వంశీ నినాదావిర్భూత సుధా ప్రవాహమున నోలాడం ప్రవర్తిల్లు నా దైవాకారము, నా వచో విహరణ స్థానంబు, నా పుణ్య సద్భావంబు ఆరన్ ప్రసన్నమయ్యన్ యశోదా పుత్ర రూపంబునన్. చక్కదనము చేత మరింత చల్లదనాన్ని సమకూరుస్తూ మోముచంద్రుడు కలిగి పిల్లనగ్రోవి నుండి అమృతంపు చెలువవలే వచ్చుచున్నటువంటి మధురస్వనములు వీణుల విందు చేయుచు నా పొగట్టలకు నా వర్ణనకు సొంపైన విషయమై పెంపు సొంపారి ఉన్నటువంటి నా పుణ్యముల యొక్క ఫలమై ఆ కృష్ణుడు నా కన్నుగవకు కనిపించుచున్నాడు, నాకు ఎదురుగా ప్రత్యక్షమై ద్యోతకమవుతున్నాడు అంటున్నాడు లీలాసుకుడు. స్వస్తి.